Welcome to Sonu Chinno Shorts viewers and subscribers. Today we are going to discussing about Social Studies 10th class lesson number 4, Climate of India. So in this lesson, in this video, we will discuss about what are the important questions that will be given in our public examination from this lesson. So what are the 1 mark questions, 2 marks and essay questions, like that we will discuss throughout this video. Listen very carefully. In this lesson we are discussing about climate of India. That means not a particular and a short period of time whatever the changes done in our environment. In case of rainfall, in case of temperature, in case of humidity, precipitation, all these. So over 30 years and above period of time, after a long observation, so in which months we receive more temperatures, which month we receive snowfall, rainfall, all these issues we will discuss in this lesson. That means ఈ లెసన్లో మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏమున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేసరికి క్లైమోగ్రాఫ్స్, క్లైమేట్, వెదర్, లూ, మ్యాంగో షవర్స్, జెట్ స్ట్రీమ్స్, అక్టోబర్ హీట్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, IPCC full forms. Coming to 2 marks question. So here 2 degrees centigrade temperature increases leads to lot of influence in our global warming. 9, 50, 51, 52 pages లో ఉన్నటువంటి రెయిన్ఫాల్ సంబంధించినటువంటి ఇండియా మ్యాప్స్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి పిక్చర్ కానివ్వండి, అవి మనకి చాలా ఇంపార్టెంట్ కింద మనము పరిగణించాలి. అలాగే ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్ హైట్కి పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ డిక్రీజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం హైట్ అండ్ టెంపరేచర్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రీవియస్ 9th క్లాస్లో కూడా నేర్చుకోవడం జరిగింది. సో అది బ్లాంక్స్కి లేదా 1 మార్క్కి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తే సిమ్లా, ఢిల్లీ కంపారిజన్, హైట్ పెరిగే కొద్ది టెంపరేచరు తగ్గుతుంది. దానిలో ఢిల్లీ టెంపరేచర్ కన్నా సిమ్లా టెంపరేచరు చాలా తక్కువ ఉండడానికి కారణం సిమ్లా అనేది మనకి ఎక్కువ హైట్ ఉంటుంది అనేది మనకి ప్రీవియస్ 9th క్లాస్ 7th క్లాస్లో కూడా మనం అక్కడక్కడ కొన్ని హైట్ అండ్ టెంపరేచరు, మీన్ సీ లెవెల్ అనే కాన్సెప్ట్లో మనము నేర్చుకొని ఆల్రెడీ ఉన్నామనే విషయాన్ని మీరు రీకాల్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే అంశాలు సిమ్లా, ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాలు. అలాగే పేజ్ నెంబర్ 49, 50, 51, 52లో ఉన్నటువంటి మ్యాప్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, అలాగే హైట్ అండ్ టెంపరేచర్ సంబంధించినటువంటి అంశం కానివ్వండి, 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అయితే దాని ఇంపాక్ట్ ఏంటి అనేటువంటి విషయం కానివ్వండి, అలాగే IPCC అనేటువంటి ఫుల్ ఫామ్ కానివ్వండి, ఇవన్నీ 1 మార్క్ 2 మార్క్స్లో మనకి ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి అంశాలు. మరి ఎస్ఏ క్వశ్చన్లో చూస్తే ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి 2 అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటంటే యాంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం రిడ్యూస్ చేయొచ్చు అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ అండ్ సో రీజన్స్ తెలిసిన వాళ్ళకి రిడ్యూసింగ్ మెథడ్స్ క్వైట్ ఆపోజిట్గా రాస్తే మనకి సరిపోతుంది. అడవుల్ని నరకడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటే డిఫారెస్టేషన్. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎఫారెస్టేషన్, అడవుల్ని పెంచాలి. సో ఇండస్ట్రీస్ని ఎలా పడితే అలాగా రన్ చేయడం వల్ల అంటే టైం లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా 24 hours రన్ చేస్తున్నారు. అలా కాకుండా సో అంటే పారిశ్రామికీకరణ అంటే సో ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేవి మన అభివృద్ధికి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము అభివృద్ధి ఉండాలి, కానీ అది మానవ వినాశనం కాకూడదు. అంటే దాని అర్థం సో షిఫ్ట్ వైజ్గా ఒక 8 hours మొత్తం 3 షిఫ్ట్ 24 hours తీసుకుంటే 8 hours రన్ చేయాలి, 8 hours రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ 8 hours రన్ చేయాలి. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ గ్యాప్ ఏదైతే ఇచ్చామో ఆ గ్యాప్లో అది రీసెట్ అవుతుంది. ఇది లెసన్ నెంబర్ 12 సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది.
సో మనము డెవలప్ అవ్వాలి, కానీ ఎన్వైరన్మెంట్కి ఇబ్బంది లేకుండా డెవలప్ అవ్వాలనే విషయం మనం 12th లెసన్లో మరొకసారి డిస్కస్ చేయబోతా ఉన్నాం. క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ కాకుండా మనం ఏసీలను కానివ్వండి, వెహికల్స్ని కానివ్వండి, మనం చాలా లిమిటెడ్గా అవసరమైతేనే వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మన చేతిలో ఉంది అనే విషయాన్ని గుర్తించాలి. సో ఇలాగా ఏవైతే మనము పాయింట్స్ కారణాలు అనుకున్నామో వాటికి ఆపోజిట్గా రాస్తే సరిపోతుంది. సో కారణాలు, దానికి రిడ్యూసింగ్ మెథడ్స్ని రాస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. అలాగే కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనం చూస్తే చాలా జాగ్రత్తగా, సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్గ్యూ చేస్తా ఉన్నాయి ఏమంటే, సో మనం అందరం కూడా గ్లోబల్ వార్మింగ్ని రిడ్యూస్ చేయడానికి కోల్ వాడకాన్ని తగ్గించాలి, అలాగే ఇండస్ట్రీస్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి అని చెప్తా ఉన్నాయి. ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏం చెప్తా ఉన్నాయంటే, మీరు ఆల్రెడీ డెవలప్ అయ్యారు అంటే దేని వల్ల డెవలప్ అయ్యారు? సో ఈ కోల్ని మీరు విచ్చలవిడిగా వాడి డెవలప్ అయ్యారు. సో ఇండస్ట్రీస్ని మీరు చాలా ఎక్కువ సమయం రన్ చేసి డెవలప్ అయ్యారు. ఇప్పుడు మీరు డెవలప్ అయ్యి పక్కకి వెళ్ళిపోయి ఈ వాడవద్దు అని మీరు చెప్తే, అంటే మేము డెవలప్ కాకుండా ఉండాలి, మీరు మాత్రమే డెవలప్ అయ్యారు అని చెప్పేసి ఇలాగా వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం అనేది కుదరక, సో 2013 పోలాండ్ అనేటువంటి కంట్రీలోని వార్స్ అనేటువంటి ప్లేస్లో ఐపీసీసీ అనేటువంటిది ఒక సమ్మిట్ అనేది జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశము, సో కోలు అలాగే క్లోరోఫ్లోరో కార్బన్ రిలీజ్ చేసేటువంటి ఫ్యూయల్స్ కానివ్వండి, మరి వీటన్నిటిని ఎలాగ రిడ్యూస్ చేయాలి, అన్ని దేశాలు కలిసి రావాలని కోరటం. మరి దానికి డెవలప్ అయినటువంటి కంట్రీస్ అలా చెప్తా ఉంటే, డెవలపింగ్ కంట్రీస్ ఏమో మీరు ఇవి ఉపయోగించే డెవలప్ అయ్యారు, ఇప్పుడు మమ్మల్ని చేయొద్దంటే ఎలాగనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇది కూడా చాలా చిన్న లాజిక్ అన్నమాట. ఏవైతే కారకాలైనటువంటివి గ్లోబల్ వార్మింగ్కి వాటిని తగ్గించనని మీటింగ్ పెట్టారు, కానీ మీరు వాటిని ఉపయోగించి డెవలప్ అయ్యారు, మమ్మల్ని డెవలప్ కానివ్వరా అంటే, మీరు వాడుకొని డెవలప్ అయ్యారు, మమ్మల్ని వాడుకునేవరా అనేటువంటి కాన్ఫ్లిక్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల గ్లోబల్ వార్మింగ్కి ఎలా దారితీస్తుంది అనేటువంటి క్వశ్చన్లు, ఇవి 8 మార్క్స్ క్వశ్చన్గా మనము చూడవచ్చు. సో ఈ విధంగా మరి ఈ యొక్క లెసన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ నుంచి తప్పనిసరిగా మనకి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఫస్ట్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, సెకండ్ థర్డ్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్, ఫోర్త్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్, మొత్తం 2 or 3 ఇంపార్టెంట్ 4 or ఎస్ఏ క్వశ్చన్లు ఈ లెసన్ నుంచి 1, 2, 3, 4 లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది అనేది మీరు గుర్తించాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please subscribe our Sonu Chinnu Shorts channel for more information and for more videos. Thank you one and all.